మహాకుంభం 144 ఏళ్ళకొచ్చే ఈ పుణ్యక్షేత్రం ఒక్కసారి వెళ్ళాలంటేనే ఎంతో అదృష్టం. అలాంటిది నేను రెండోసారి కూడా వెళ్తున్నా. క్షీరసాగర మదనంలో దేవతలకి ఇంకా రాక్షసులకు మధ్యలో జరిగిన ఘర్షణ అమృతం కోసం. ఆ పోరాటంలో అమృతం నుంచి 4 చుక్కలు హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్ అండ్ ప్రయాగ్రాజ్లో పడ్డాయి. మనకి కుంభమేళాలలో కూడా చాలా ఉన్నాయి. మాఘమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ అండ్ మహాకుంభమేళ. ఇప్పుడు జరిగేదే మహాకుంభమేళ. ఇక నా ప్రయాణం అయితే వచ్చేసి హైదరాబాద్ నుండి తేదీ 8 ఫిబ్రవరి. నాకు మార్నింగ్ 8 o'clockకి బస్సు ఉంది. లాస్ట్ టైం అంటే ఫ్లైట్ వెళ్ళాను ఢిల్లీకి, అక్కడి నుంచి బస్. బట్ ఇక్కడ నుంచి ఈసారి డైరెక్ట్ బస్ ఉంది ప్రయాగ్రాజ్కి, అందుకే బస్ బుక్ చేసుకున్నాను. కాస్త ఆ బస్ కూడా డిలే అయింది వేరే ఇష్యూస్ వల్ల. ఇక మాకు బస్ స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ట్రాఫిక్ లో అయితే ఇరుక్కున్నాము. అదే 9th ఫిబ్రవరి మార్నింగ్ 9 o'clockకి. సడన్ గా చాలా క్రౌడ్ వచ్చేసరికి చాలా వెహికల్స్ ని ఆపేశారు. అసలు అంత క్రౌడ్ ఎలా వచ్చిందో కూడా తెలీదు. సో మమ్మల్ని మెల్లమెల్లగా వదులుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇది ఊరికనే రాదు కదా, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే కాస్త ఓపిక పట్టాలి. ఇంత కష్టం వచ్చినా భరించాలి. ఇక మాకు ఈ ట్రాఫిక్ లో బస్సులో అయితే డీజిల్ కూడా అయిపోయింది. మాకు అదో పెద్ద టెన్షన్. రాత్రి 2 o'clockకి పెట్రోల్ బంక్ దొరికింది. ఇక అలా డీజిల్ కొట్టేసి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 10th ఫిబ్రవరి మార్నింగ్ 8 o'clock అయితే మమ్మల్ని పార్కింగ్ లో దింపేశాడు. ఇక ఆ బస్ లో చాలా మంది మాకు పరిచయం అయ్యారు. సో మేమందరం కలిసి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక అలా కాస్త లోపలికి రాగానే మాకు కొన్ని ఆటోస్ కనిపించాయి. అందరం ఆటోస్ లో ఎక్కి ఒక బ్రిడ్జ్ దగ్గర దింపారు. మేము ఆ బస్ లో లిటరల్లీ 2 days జర్నీ చేసాము. బస్ ఇష్యూ కూడా వచ్చింది ఏసీ బెల్ కట్టడం వల్ల. సో ఇక అస్సలు ఒప్పుక లేకుండా ఇక బ్రిడ్జ్ ఎక్కాక మాకు కొన్ని బైక్ కనిపించాయి. అక్కడ బైక్ టాక్సీస్ చాలా ఉంటాయి. సో ఇక బైక్ ఎక్కేసి అయితే వాళ్ళని అరేల్ ఘాట్ దగ్గర తీసుకెళ్ళమన్నాము. వాళ్ళైతే ఒక 2-3 kilometers ముందు డ్రాప్ చేస్తా అన్నారు. ఎందుకంటే పోలీస్ ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ ఇష్యూస్ ఎందుకున్నా నేను మీకు ముందు చెప్తాను. సో ఈ ట్రాఫిక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాఫిక్ కి మెయిన్ రీజన్ ఏంటో ఒక్క 1 minute ఆగండి, నేనే చెప్తాను ఏంటో. సో ఇక వాడు 2-3 kilometers ముందు దింపాక మళ్ళీ మేము ఇంకో బైక్ మాట్లాడుకుని అయితే లోపలికి వెళ్ళాము. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అరేల్ ఘాట్. ఈ రోజు రష్ ఇంత ఘోరంగా ఉంది 10th ఫిబ్రవరి. అసలు సడన్ గా వచ్చేసారు జనాలు, అంత ఎక్కడికి వెళ్ళొచ్చారో అస్సలు తెలియదు. సో ఫైనల్లీ ఇందాక చెప్తా అన్నా కదా, ఈ జనం అంతా ఎందుకు ఇంతగానం ఉన్నారు, మమ్మల్ని త్రివేణి సంఘంకి ఎందుకు బోట్స్లలో వెళ్ళనివ్వట్లేదు అంటే ప్రెసిడెంట్ వచ్చారు. సో ప్రెసిడెంట్ గారు మార్నింగ్ 8 o'clock 9 o'clock వచ్చారు. ఈవినింగ్ అయినా కూడా వెళ్ళలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కాస్త. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బోట్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఆ రోజు మౌని అమావాస్య. సో బోట్స్ క్లోజ్. ఈసారి కూడా బోట్స్ ఎక్కుదామని చాలా ఉత్సాహంతో వస్తే ఇలా అయిపోయింది. కానీ ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. ఒకరి కోసం ఒక రోజంతా ఆపేయడం. వెయిట్ చేస్తుండగా నీళ్ళల్లో ఒక చిన్న పాము కనిపించింది. అందరు భయపడిపోయారు. ఇక అలా వెయిట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది. ఎక్కడో చిన్న ఆశ ప్రెసిడెంట్ వెళ్ళాక ఓపెన్ చేస్తానని, బట్ నో ఛాన్స్, అస్సలు ఓపెన్ చేయలేదు. ఇక రాత్రి అలా నేను మా మదర్ ఏదైనా తిందామని చెప్పి వెళ్ళాము. ఈ ట్రిప్కి నేను మా మదర్ ఇద్దరే వచ్చాము. ఇక ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే మా బావ వాళ్ళు కూడా వస్తున్నారు. సో మేము ఇద్దరమే ఉండి చాలా ఓపిక లేకుంటుండే. మా బావ వాళ్ళు వచ్చేసరికి చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బెటర్. సో వాళ్ళు ఈసీజీ కాలేజ్ అని ఒకటి ఉంది, అక్కడ ఆగుతా అన్నారు. సో మేము అక్కడి వరకు బైక్ తీసుకొని వెళ్ళిపోయాము. ఈ బైక్ రైడ్లో అయితే చాలా చూసాను. ప్రయాగ్రాజ్ సిటీ మొత్తం తిప్పేశాడు. ఇక ఫైనల్లీ మేము ఈసీజీ కాలేజ్ రీచ్ అయిపోయాక చాలా ప్రశాంతంగా ఉంటే అందరు కలిసాక కాస్త మనసు లేసి వచ్చింది. ఇక అక్కడనే మేము వంట వండుకున్నాము. అండ్ కాస్త అప్పటికప్పుడు ఆకలి అవుతుందని బయటికి వెళ్ళి కొన్ని చెడు తిండ్లు తీసుకొచ్చాము. ఇక రాత్రి కదా చలమంట పెట్టుకున్నాము, అట్లానే పడుకున్నాము. అండ్ ఇక్కడ బ్లింకిట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక ఓడోమస్ పెట్టుకున్నాం, దోమలు ఉన్నాయని చెప్పి. ఫైనల్లీ ఈరోజు 11th ఫిబ్రవరి మేమైతే బోట్ క్లబ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి చాలా బోట్స్ దొరుకుతాయి. అండ్ మార్నింగ్ వ్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. కానీ మేము రాకముందే ఎంతో మంది వచ్చేసారు. చూసారు కదా ఎంత బాగుందో. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ఇంకెవరో విఐపీ వస్తున్నారంట. సో ఈ రోజు కూడా బోటింగ్ అనేది క్లోజ్ అయింది. 12 వరకు క్లోజ్ ఉంది. 12 తర్వాత చూస్తా అన్నారు. ఇక మాకు ఏం చేయాలో తెలియక మేము మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళి ఇక డైరెక్ట్ సంగం ఘాట్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అలా కార్లో స్టార్ట్ అయిపోయి సంగం ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక ఇక్కడి నుంచి అయితే మెయిన్ పాయింట్ ఎక్కడైతే 3 నదులు కలుస్తాయో, సరస్వతి, యమున, గంగా, అక్కడికి ఒక 2 kilometers ఉంటుంది. నిన్న నుంచి అసలు ఏం తినలేదండి, చాలా ఆకలి అవుతుంది. ఇక అక్కడనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కనిపించే ఇండియన్ ఫుడ్ అయితే తీసుకున్నాం. వాడు ఏందో చట్నీ నిన్నటి పెట్టేట్టు పుల్లా ఉంది. ఇక ఎవరికైనా కావాలంటే ఇక్కడ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. మీకు వెండింగ్ మెషిన్ చాలా ఈవెన్ చార్జెస్, పవర్ బ్యాంక్స్ కూడా దొరుకుతున్నాయి. సో మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఫుడ్ విషయంలో అయితే.
ఇక చూస్తున్నారా జనాలు ఎంతమంది ఉన్నారో 10th ఫిబ్రవరి ఈరోజు బడే హనుమాన్జీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉండే. ఇక బయట నుంచే స్క్రీన్లో దండం పెట్టుకున్నాము. ఎవరికైనా కుంభమేళది డిజిటల్ ఎక్స్పీరియన్స్ కావాలని ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే టికెట్. అసలు నాకు అర్థం కాదు, ఆ రోజు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ తర్వాత చూసాను నేను ఫేక్ అంటారు. ఇంత జనాలు ఫేక్ ఎట్లయితారు ఆ రోజు 10th ఫిబ్రవరి. యా మీరు వెళ్ళినప్పుడు జనాలు లేరేమో, బట్ మేము వెళ్ళినప్పుడు ఉన్నాం. ఈ వీడియో అయితే అబద్ధం చెప్పదు కదా. సో ఇక మేము అలా వెళ్ళేసి మేమైతే ఆ హోలీ డిప్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. చూసారు ఇది ఎంత బాగుందో. సో ఇక ఇదండి ఈ రోజు బ్లాగ్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి గంగా యమునాలో డిప్ అవుతున్నారు, హోలీ డిప్. కానీ అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. త్రివేణి సంగం ఘాట్ సెక్టార్ 3. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్టార్ 3 అనేది మెయిన్. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే చేశాను చూడండి. సెక్టార్ 3లో మాత్రం ఆ 3 నదులు కలుస్తున్నాయి. లేదంటే బోట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అక్కడ మ్యాక్స్ లోకల్స్ అడగండి, పోలీస్ వాళ్ళని అడగకండి. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. లాస్ట్ టైం మేము వాళ్ళ వల్లనే గంగాలో మునగాల్సి వచ్చింది. సో ఇదండి ఈ వ్లాగ్. అండ్ నీకు ముందు ప్రాబ్లమ్స్ ఏమైనాయో చెప్తాను. ప్రాబ్లమ్స్ అంటే నేను ఏం కంప్లైంట్ చేయట్లేదు, జస్ట్ మాతో ఏమైందో షేర్ చేసుకుంటాను అంతే. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.